ఇక నా వల్ల కాదు. నేనిక ఇక్కడ దాక్కోలేను. ఏమైనా సరే ఇప్పుడే అందరి ముందుకు వెళ్ళి ఆ మనోజ్ గడి భరతం పడతాను. నా వెనకే ఉన్నావా? రా నాన్న, బయటికి రా. నువ్వెలా బయటికి రావో నేను చూస్తాను. ఏ శ్రీనివాస్, ఏం చేస్తున్నావు? నన్ను ఆపకు శామ్. ఇప్పుడే ఆ మనోజ్ గాడి నుంచి నా పద్మం దూరంగా తీసుకెళ్ళిపోతాను. శ్రీనివాస్, పిచ్చి పనులు చేయకు. ఆ మనోజ్ గడికి కావాల్సింది అది. నిన్ను ఎలాగైనా అందరి ముందుకు తీసుకొచ్చి డేంజర్లో పడేయాలని వాడి డర్టీ ప్లాన్. నా మాట విను. ప్లీజ్ డోంట్ కమ్ అవుట్. వెళ్ళు. నా ప్లాన్కి మళ్ళీ అడ్డొస్తావా? ఆ శ్రీనివాస గాడిని ఎలాగైనా బయటకు లాగుతాను. సమయానికి అన్నయ్య అటుపక్క దిగిపోయాడు కాబట్టి సరిపోయింది. లేదంటేనా అమ్మో. ఏమైంది అల్లుడు గారు? ఏమీ లేదు, కాస్త గాలి ఆడుతుందని. మీ అందరినీ చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? చిన్నప్పుడు నేను దురదృష్టవంతుని అనుకునేవాణ్ణి. ఈ ఆప్యాయతలు, ప్రేమలు, బంధాలు ఇవేవి నాకు తెలియవు. కానీ ఈ దెబ్బ తగలడం నిజంగానే అదృష్టం అనుకుంటున్నాను. నా కోసం ఆరాటపడే మనుషులున్నారని నాకిప్పుడే అర్థమైంది. ఈ లోకంలో నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? అదేంటి, మీకు అమ్ముందిగా? సూపర్ అమ్మమ్మ, సూపర్ గా అడిగావు. ఒరేయ్ మనోజ్, చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇక్కడుంది సావిత్రమ్మ గారా, అల్లాటప్ప మనిషి కాదు. ఏమనుకుంటున్నావు? చాలా మంచి మాట అడిగారమ్మా. ఏం బాబు, చక్కగా అమ్మను పెట్టుకొని ఏదో అనాథలాగా మాటలేంటి? తప్పు బాబు. అమ్ముంటే అన్నీ ఉన్నట్టే. అవును, కానీ ఆమె నాకు అమ్మ కాదు. సాక్షాత్తు దేవత. అదిగో ఆ అమ్మవారిలాగా. ఇంతకీ దెబ్బ ఎలా తగిలిందో చెప్పనే లేదు.